నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా. ఇక్కడ చూసినటువంటి వీడియో మనం పులివెందుల దగ్గర వేంపల్లి మండలము గిడ్డంగివారిపల్లి అనే గ్రామంలో ఇవ్వడం జరిగింది. అయితే రైతు ఇంతకుముందు దాదాపు ఒక 6 నుంచి 8 బోర్లు 10 బోర్లు అప్రాక్సిమేట్లీ వేసినారు ఈ ల్యాండ్లో. మనకి ఎక్కడే కానీ అక్కడ వేసిన పాయింట్లు అన్నీ కూడా సింగిల్ గ్యాప్ డబుల్ గ్యాప్లో ఉన్నాయి. అంటే లైన్ మీద మనకు వాటర్ ఎక్కడ మనకి లేయర్స్ అనేది కనపడలేదు. అయితే మనకి ఒక లేయర్ మాత్రం ఒక డైరెక్షన్లో ఉన్న లైన్ కనబడితే దానికి ఒక 2 నుంచి 4 గ్యాపులు వచ్చే విధంగా ఇచ్చాం పాయింట్. ఇది 780లో ఒక 3 అడుగులు 4 అడుగులు గ్యాప్ అయితే వచ్చింది. అందులో దాదాపు 1.5 నుంచి 2 ఇంచుల వాటర్ అయితే రావడం జరిగింది. సో ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ల్యాండ్. మనకి చాలామంది కోకోనట్ టెంకాయలతో చూసేవాళ్ళు దీంట్లో నీళ్ళు లేవని చెప్పినారంట పాపం రైతుకి. అయితే నీళ్ళు అనేది ఎక్కడో దగ్గర ఉంటాయి, నీళ్లు లేని మూలం అంటూ ఏముండదు. కానీ మనం చూసే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఎక్కడో ఒకటో రెండో మాత్రమే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప అన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ అయితే అవ్వము. సో కాకపోతే మన దగ్గర సైంటిఫిక్గా మనకు కొంతవరకు అవగాహన ఉంది కాబట్టి మనం సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఇక్కడ మనం సక్సెస్ ఇవ్వడం జరిగింది. చాలా డీపర్లో పడ్డాయి వాటర్. పైన అంతా డ్రై గ్యాప్స్ వచ్చినా వాటర్ అయితే డీపర్ వచ్చింది. కనీసం రైతుకు 1.5 ఇంచ్ వాటర్ కంటిన్యూ వచ్చినా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం డ్రై అయిపోయింది ఏరియా. ఎక్కడే కానీ బోర్లు మొత్తం వచ్చే బోర్లు అన్నీ కూడా డ్రై అయిపోయినాయి. చాలా కష్టం అయిపోయింది ఏరియా అక్కడ. సో అటువంటి ఏరియాలో మనం కనీసం ఒక ఇంత వాటర్ ఇవ్వడం అనేది మనకు చాలా వరకు సంతోషము. రైతు కూడా చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే అంత డీపర్ జోన్లో పోయిన వాటర్ వెళ్ళవు కాబట్టి